ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్ప ధనశ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం ఈరోజు జరుగుతుంది. సింగరేణి కార్మికులకు నష్టం కలిగించే విధంగా ఎటువంటి చర్యలు తెలంగాణ ప్రభుత్వం తీసుకోదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కొండవీడు కోటను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారులందరికీ ₹20కే కిలో గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వార్తల వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని విద్యార్థులతో ప్రత్యక్షంగా సంభాషించే పరీక్షా పే చర్చ 9వ సంచిక కార్యక్రమంలోని 2వ భాగం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారం కానుంది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఒత్తిడి లేని పరీక్షల ప్రాముఖ్యతను గురించి ప్రస్తావిస్తూ పరీక్షల్లో సవాళ్లను అధిగమించటం, సమతుల్యతను కాపాడటం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవటం వంటి వివిధ అంశాలను ప్రధానమంత్రి విద్యార్థులతో సంభాషిస్తారు. ఈ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్, ఆకాశవాణి, దూరదర్శన్లతో పాటు విద్యా మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాల్లోనూ ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం ఈరోజు జరుగుతుంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొననున్నారు. అలాగే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు దృశ్య మాధ్యమ విధానంలో ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జీఎస్టీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన ప్రణాళికల అమలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖలు తీసుకోవాల్సిన కార్యాచరణ, చేరుకోవాల్సిన లక్ష్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు. సింగరేణి కార్మికులకు నష్టం కలిగించే విధంగా ఎటువంటి చర్యలు తెలంగాణ ప్రభుత్వం తీసుకోదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లాలో నిన్న పర్యటించారు. రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్మించిన నూతన వసతి గృహ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాది కీలక పాత్ర అని అన్నారు. సింగరేణి, భూపాలపల్లి జిల్లాలను ప్రభుత్వం రద్దు చేస్తోందని అసత్య ప్రచారం చేస్తున్నారని, జిల్లాలను రద్దు చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రజలతో చర్చించిన తర్వాతే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన కొండవీడు కోటను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలోని కొండవీడు కోట వద్ద నిర్వహించిన కొండవీడు ఉత్సవాలను నర్సారావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రోజుల్లో ఏమీ లేకపోయినా కూడా ప్రకృతితో కూడినటువంటి జల సంరక్షణ ఎలా చేశారో చేసి చూపించారు. ఈ ప్రాంతాన్ని కాపాడే విధంగా ఎత్తైన ప్రాంతంలో నిర్మించారు. ఎన్ని యుద్ధాలు జరిగినా కూడా ఈ రోజు కూడా సాంస్కృతికి కళలను ముందుకు తీసుకువెళ్లే విధంగా చేశారు. కొండలను నాశనం చేయకుండా చేశారు. 2014-19 మధ్య దాదాపు 40 కోట్ల రూపాయలతో ఈ రోడ్లు వేయటం గానీ, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం గానీ జరిగింది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఏపీఎంసీ ఎన్నికలు ఈరోజు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో పోలింగ్ నిర్వహిస్తారు. 13 మంది అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉండగా ఆయా స్థానాలకు 84 మంది పోటీలో ఉన్నారు. మండలిలోని అర్హులైన 56,374 మంది వైద్యులు తొలిసారి ఆన్లైన్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రిజిస్టర్డ్ మొబైల్ లేదా ఈమెయిల్ ఐడీ ద్వారా పంపే ఓటీపీ, ఐపీ అడ్రస్ ద్వారా మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 20 ఏళ్ల తర్వాత జరుగుతున్న వైద్య మండలి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని రిటర్నింగ్ అధికారి, సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. ఓట్ల లెక్కింపును రేపు తాడేపల్లిలోని సెకండరీ హెల్త్ సంచాలకుల కార్యాలయంలో నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారులందరికీ 20 రూపాయలకే కిలో గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో లబ్ధిదారులందరికీ గోధుమ పిండిని మంతు నిన్న పంపిణీ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో 1,800 టన్నుల గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నామని, రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాల్లో పంపిణీ చేస్తామని మంత్రి తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వంతో చర్చించుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,800 మెట్రిక్ టన్నులు మేము గోధుమ పిండి తీసుకొచ్చి ఎవరు ఊహించని విధంగా మార్కెట్ ధర 60 రూపాయలు ఉంది. ఈరోజు గోధుమ పిండి మీకు కేవలం 20 రూపాయలకే మేము సరఫరా చేస్తున్నాం. సుమారు 4,42,00,000 మందికి మనం ప్రతి నెల బియ్యంతో పాటు పంచదారతో పాటు గోధుమ పిండి కూడా సరఫరా చేసేట్టు ఏర్పాటు చేశాం. ఎప్పుడైతే మార్కెట్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయో తప్పకుండా మా ప్రభుత్వం స్పందించి మీకు సరుకులు ఇంకా తక్కువ రేటుకి అందించేటట్టు ఎప్పటికప్పుడు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేశ భద్రత, తీర ప్రాంత రక్షణపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన వందే మాతరం కోస్ట్ గార్డ్ సైక్లథాన్ 2026 ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోంది. వందే మాతరం గీత రచనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం CISF ఆధ్వర్యంలో చేపట్టిన వందే మాతరం సైక్లథాన్ కాకినాడ జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంకు చేరుకుంది. ఈ సందర్భంగా మంగినపూడి తాళ్లపాలెం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో CISF గ్రూప్ కమాండెంట్ రోషన్ రాజా మాట్లాడుతూ, దేశ భద్రతకు సంబంధించి తీర ప్రాంతంలో ప్రజలను చైతన్యపరుస్తూ సైక్లథాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. We are proud to receive the Vande Mataram Coastal Cyclothon 2026. Here in the Machilipatnam, these cyclists are not just riding bicycles. They are spreading the message of love for the nation, unity, fitness and security. Vande Mataram is more than a song. It's a feeling. 50 years of Vande Mataram, this cyclothon connects our history with our future, especially our children. Our school children present here, their discipline, energy and patriotic spirit make us confident that India's future is in safe hands. తెలంగాణలోని గ్రామాలతో పాటు పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఈ రోజుతో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా తగ్గుతుండగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాయువ్య ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని, దీంతో తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ ఉత్సవాలను మత పెద్దలు జ్యోతి వెలిగించి ప్రారంభించనున్నారు. అనంతరం ప్రారంభ పవిత్ర సమష్టి దివ్య పూజా బలి నిర్వహించనున్నారు. సాయంత్రం నగర వీధుల్లో మేరీమాత స్వరూపాన్ని ఊరేగించనున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాకు చెందిన 4 మృతి చెందారు. కర్ణాటకలోని కోలార్ జిల్లా శ్రీనివాసపురం సమీపంలో వ్యవసాయ పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందగా వాహనంలో ఉన్న మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం ఈరోజు జరుగుతుంది. సింగరేణి కార్మికులకు నష్టం కలిగించే విధంగా ఎటువంటి చర్యలు తెలంగాణ ప్రభుత్వం తీసుకోదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కొండవీడు కోటను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారులందరికీ 20 రూపాయలకే కిలో గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.